ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం ఏ గుడికెళ్ళినా సరే ఇంకా మన కోరికలు చెప్పి, అమ్మ నా కోరిక తీర్చు అని చెప్పేసి దండం పెట్టుకుంటాం కదా! కానీ ఈ గుడిలో అయితే అలా మొక్కకూడదంట. ఈ గుడి పేరొచ్చేసి బగలాముఖి అమ్మవారు. ఈ గుడిలో అయితే స్పెషల్ అట్రాక్షన్ చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చాడు. తర్వాత అయితే శివయ్య. ఇంకా ఇక్కడ శివయ్య, బగలాముఖి అమ్మవారినైతే ఒకేసారి చూసేటట్లయితే ఈ గుడి అయితే నిర్మించారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. కిందనేమో శివయ్యని స్ఫటికలింగంతోని నిర్మించారు. తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్‌లోనేమో బగలాముఖి అమ్మవారినైతే పెట్టారు. ఇంకా బగలాముఖి అమ్మవారిని, శివయ్యని పైనుంచి బగలాముఖి అమ్మవారికి ఎదురుంగా నుంచైతే ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవాలంట. ఈ గుడిలో ఇదే స్పెషల్. దీంతో పాటు ఇంకా అమ్మవారికి మన కష్టాలు మాత్రమే చెప్పుకోవాలంట. నా కష్టం తీర్చు అమ్మ అని చెప్పేసి అయితే అస్సలు మొక్కుకోకూడదంట. అమ్మవారు వీరే చాలా అందంగా ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది. ఈ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది కూడా.